నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ వారాహి మాత దేవాలయంలో అత్యంత వైభవంగా ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఈ మహోత్సవ నేపథ్యంలో గణపతి పూజతో నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ కావించారు వేద పండితులు. దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శివకార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. అమ్మవారికి అభిషేకాన్ని విశేషంగా చేపట్టి అర్చన కావించారు. శ్రీ వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా దేవాలయంలో నిత్యం కుంకుమార్చన, చక్రార్చన, వారాహి హోమాలు కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క ఆషాఢ గుప్త నవరాత్రులలో భక్తులు భక్తితో అమ్మవారికి అర్చన గావిస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయని తెలియజేశారు. లలితాదేవి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. వారాహి ధ్యానం దీర్ఘకాలీన వ్యాధుల నుండి ఉపశమనాన్ని లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వారాహి మాతను రాత్రి సమయంలో ఆరాధిస్తారని పేర్కొన్నారు. నాగారం మున్సిపాలిటీలో కొలువైన అమ్మవారిని ఈ నవరాత్రులలో ఆరాధించి అమ్మ కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వారాహి నవరాత్రి మహోత్సవాఖ్యం కర్మ ఆచార్యముఖేన అహం కరిష్యమానః అద్యాది నవమ దివస పర్యంతం ఆచరిత శ్రీ వారాహి దేవత దీక్ష సమయే సమస్త జ్ఞానతో అజ్ఞానకృత పాప క్షయార్థం మమ సర్వేషాం వాయుస్తంభన. వాడు అక్కడ ఇక్కడ కూడా కాకుండా భూమిపైన కూర్చొని చేస్తే వాయు ద్వారా వాడిని బంధించేస్తుంది అన్నమాట. దాన్ని వాయుస్తంభనము అంటారు. అట్లనే ఇక భూమిపైన కూడా కాకుండా తనలో తానే చేస్తూ ఉంటే కనుక వాక్ స్తంభన. వాడు చేసేటువంటి మంత్రం కూడా వాడికి కనీసం వాడికి గుర్తు రాదనమాట. అంత దారుణంగా ఉంటుంది అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది. ఎందుచేత అంటే కనుక అమ్మవారి యొక్క తత్వమే దండించడానికి అమ్మవారు సర్వదా శతదా సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే దుష్కర్మలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారిని కుంకుమ విలేపనం సమర్పయామి. పూజయామి. ఓం దుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం వికటాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గేదవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గరుదండాయ ఓం నమః. శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం శతపూర్వజాయ నమః. ఓం ప్రజాధికాయ నమః. రవే నమో నమః. గణాధిపతయే నమః. నానావిధ పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యధ్వైర్దివ్యైర్నానాగంధైః సంయుతః సమర్పయామి. జై బోలో గజానన భగవాను కీ జై. జై బోలో గణేశ మహారాజ కీ జై. అందరూ కూడా పుష్పమోక్షణం తీసుకోండి. సమూహస్థైరంతస్త్యాగమిలో గజకర్ణకః రాజో గణాధిపః. అందరూ కూడా పుష్పమోక్షణం తీసుకొని లేచి నిల్చోండి. సోమకేతర్గణాధ్యక్షపాదయంద్రో గజాననః నామాని పఠేత్ శృణుయాతి ప్రదక్షిణ చేయండి. జ్ఞాని కాని జపాపాని జన్మాంతర కృతాని
नमस्कारान् समर्पयामि श्री परमेश्वरार्पणमस्तु प्रियातु गणपति प्रदानं शिरसा गृह्णातु सहस्रवरमा देवी गणमूला गणाङ्कुरा हृतमे भावन्दोर्वादस्वप्ननाशिनी శ్రీ మహావారాయి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం నాగారం లోకేశ్వర కాలనీ. విశేషంగా ఆషాఢ నవరాత్రి గుప్త నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమము ఈరోజు నుండి ప్రారంభమైనది. తేదీ 26/6/2025 గురువారం నుండి తేదీ 4/7/2025 శనివారం వరకు ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన, చక్రార్చన, ప్రతిరోజు కూడా వారాహి హోమ కార్యక్రమాలు, సాయంకాలం వారాహి అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు, వారాహి హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము 9 రోజులు అంగరంగ వైభవంగా. కావున నాగారం పరిసర ప్రాంతాలున్న భక్తులందరూ కూడా వీచేసి ఈ యొక్క వారాహి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్ష పొందాలని చెప్పి మనవి. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షకి. దుర్గా సప్తశతిలో చెప్పబడినటువంటిది శరత్కాలంలో అమ్మవారికి నవరాత్రుల్లో అతి ప్రీతికరమైనటువంటి నవరాత్రులు ఏవి అంటే శారదా శరన్నవరాత్రులు. అవి అందరు అమ్మవార్లకి ప్రీతికరమైతే మనకి 12 మాసములు ఉంటాయి. 12 మాసముల్లోని 12 నవరాత్రులు ఉంటాయి. మనకి చైత్ర మాసంలో వచ్చేటువంటిది వసంత నవరాత్రులు అంటారు. అట్లానే ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి ఇక్కడ ఉండేటువంటి ఈ నవరాత్రులు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటారు. అదేవిధంగా శరత్కాలంలో వచ్చేటువంటి దాన్ని శారదా శరన్నవరాత్రులు అంటారు. అట్లానే మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్ని రాజశ్యామల నవరాత్రులు అంటారు. నవరాత్రులు అంటే సమయం ఏమిటి అంటే కనుక, దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక, అమ్మవారికి పొద్దున పూట అర్చన కన్నా రాత్రి పూట అంటే సంధ్యా సమయంలో చేసేటువంటి అర్చన బాగా ప్రీతికరం అమ్మవారికి. అందులో అతి ముఖ్యంగా వారాహి అమ్మవారికి నిషీధ రాత్రి అంటే నిశ్శబ్దంగా ఉండేటువంటి సమయంలో ఆవిడ్ని అర్చన చేస్తే కనుక భక్తుడు ఏదైతే కోరి అర్చన చేస్తాడో దాన్ని తక్షణమే అనుగ్రహించేస్తుంది అమ్మవారు. మరి అలాంటి అమ్మవారిని ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో అర్చన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే కనుక శత్రునాశనము, నరదృష్టి బాధ, రుణ బాధ, ఇటువంటి ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా అమ్మవారు పరిష్కారాన్ని చూపిస్తుంది, తాను యొక్క అనుగ్రహాన్ని కూడా చూపిస్తుంది భక్తులపైన. కాబట్టి ఈ యొక్క వారాహి నవరాత్రుల సమయంలో భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క నవరాత్రులు 9 రోజుల్లో కూడా శారదా శరన్నవరాత్రులు ఏ విధంగా అయితే దీక్షగా తీసుకొని ఆ యొక్క 9 రోజులు కూడా దీక్షగా ఉంటారో అదేవిధంగా ఈ 9 రోజుల్లో కూడాను అంతే దీక్షగా ఉండి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ కూడా కోరుకుంటున్నా. జై శ్రీ వారాహి దేవతాజీ నమో నమః. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707